వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా సైన్యం 60 కిలోమీటర్ల మేర చొరబడిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ సైనిక కదలికల వీడియోల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ప్రతిసారి భారత్ చైనా సరిహద్దు వివాదాల విషయంలో ఒకే రకమైన తప్పుడు ప్రచారాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై ఇలాంటి అబద్ధాలను పదే పదే ప్రచారం చేయడం వెనుక ఏదైనా నిర్దిష్టమైన వ్యూహం ఉందా? అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాదాపు 60 కిలోమీటర్ల మేర చొరబడిందంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వేదికలపై ఈ సమాచారం దావానలంగా వ్యాపించింది. చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి చొరబట్టమే కాకుండా అక్కడ కొత్తగా సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని ఖాతాల ద్వారా బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్స్తో కూడిన ఫోటోలు, సైనికులు మార్చ్ ఫాస్ట్ చేస్తున్న పాత వీడియోలను జోడించి ప్రస్తుతం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని భయాందోళనను సృష్టించారు. ఈ వీడియోలను ప్రభుత్వం డిలీట్ చేయకముందే అందరికీ షేర్ చేయండి అంటూ కొందరు నెటిజన్లు ఆ పోస్టులను విపరీతంగా షేర్ చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఆ తప్పుడు సమాచారాన్ని చూశారు. వందలాది మంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ఇక వైరల్ అయిన కథనాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాకు చెందిన తక్సింగ్ సెక్టార్లోని చైనా ఆర్మీ 60 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వచ్చింది. ఈ చొరబాటుపై భారత ప్రభుత్వం కావాలనే మౌనంగా ఉంది. దేశ రక్షణ శాఖ సమాచారాన్ని దాస్తోందని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు. మీడియా కూడా ఈ విషయాన్ని చూపించడం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ పోస్టులు దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో భారత ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి చెందిన నిపుణులు ఈ వైరల్ వీడియోలను, సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఈ ప్రచారం అంతా ముమ్మాటికి అబద్ధం మరియు నకిలీది అని తేల్చారు. పీఐబీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేస్తూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోలకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అవి ప్రస్తుతం జరిగిన ఘటనలకు సంబంధించినవి కావని, వేరే సందర్భాల్లో ఇతర ప్రాంతాలలో రికార్డు చేసిన సైనిక వీడియోలను ఇక్కడ తప్పుగా వాడుతున్నారని ప్రకటించింది. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడలేదని ధృవీకరించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకటన కంటే ముందే భారత సైన్యం కూడా ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించింది. తక్సింగ్ సెక్టార్లో చైనా సైనిక శిబిరాలను నిర్మించిందంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా ఆధారరహితమైనవని సైన్యం స్పష్టం చేసింది. భారత సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని, నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొంది. భారత్ చైనా సరిహద్దుల విషయంలో ఇలాంటి అబద్ధాలు ప్రచారం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గాల్వాన్ లోయ ఉద్రిక్తతల సమయంలో, డోక్లాం వివాదం సమయంలోనూ ఇలాంటి పాత వీడియోలను, తప్పుడు గ్రాఫిక్స్ ని మార్పింగ్ చేసి వదిలారు. ఇలా పదే పదే ఒకే రకమైన కథనాలను వదలడం వెనుక ఒక స్పష్టమైన విధానం కనిపిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో చైనా సరిహద్దు అంశం అనేది ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉంటుంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది అనే ఒక్క మాట వింటే చాలు ప్రజలలో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతాయి. ఈ సున్నితమైన భావోద్వేగాలను వాడుకొని సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లు సంపాదించుకోవడానికి కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. సరిహద్దుల్లో అంతా సవ్యంగా ఉన్నా ప్రభుత్వం నిజాన్ని దాస్తోంది, మీడియా మౌనంగా ఉంది అనే అపవాదాలను వ్యాప్తి చేయడం ద్వారా సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై, దేశ రక్షణ వ్యవస్థలపై అపనమ్మకాన్ని కలిగించడం ఇలాంటి ప్రచారాల ప్రధాన ఉద్దేశం. 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో వచ్చిన పాత వీడియోలను లేదా చైనా సైన్యం వారి సొంత భూభాగంలో చేసుకున్న డ్రిల్స్ వీడియోలను తీసుకొని వాటికి ఈ రోజు తేదీలు వేసి కొత్తగా చొరబాటు జరిగిందంటూ ప్రచారం చేయడాన్ని రీసైకిల్డ్ క్లెయిమ్స్ అంటారు. సమాచార లభ్యత తక్కువగా ఉండే సరిహద్దు ప్రాంతాలను వీరు దీనికోసం ఎంచుకుంటారు. ఇలాంటి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన వార్తలు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు సామాన్య ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా పోస్ట్ చూడగానే నిజమని నమ్మి వాట్సాప్ గ్రూపుల్లోనో, ఫేస్బుక్లోనో షేర్ చేయకూడదు. రక్షణ శాఖ, భారత సైన్యం, పీఐబీ వంటి అధికారిక ప్రభుత్వ సంస్థలు ఆ వార్తను ధృవీకరించాయా లేదా అనేది చూడాలి. నిజంగానే 60 కిలోమీటర్ల చొరబాటు జరిగితే అది అంతర్జాతీయంగా పెద్ద వార్త అవుతుంది. కేవలం ఒకరిద్దరు సోషల్ మీడియా ఖాతాల్లోనే ఆ వార్త ఉండి ప్రధాన స్రవంతి మీడియాలో లేదంటే దానికి ప్రామాణికత లేదని అర్థం చేసుకోవాలి. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు దేశాన్ని కాపాడుతున్నారు. కానీ ఇంటర్నెట్ ప్రపంచంలో కూర్చొని కొందరు చేసే తప్పుడు ప్రచారాలు దేశంలో అనవసర భయాందోళనను సృష్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబడిందనే వార్త పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. కాబట్టి ఇలాంటి డిజిటల్ శత్రువుల ప్రచారాలను ప్రజలు దూరంగా ఉండాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఎలాంటి వార్తలను నమ్మకూడదు, ప్రచారం చేయకూడదు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.